హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలైతే విడుదలైనాయి. చాలామంది విద్యార్థులు పరీక్ష ఫలితాలనైతే తెలుసుకున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వీడియోలో 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు, ఎవరైతే ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులైతే ఉన్నారో, సో వారికి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది ప్రభుత్వం అయితే ఒక చిన్న అప్డేట్ రూపంలో అయితే విడుదల చేసిందండి. సో యొక్క ఎగ్జామ్స్ ఏ ఏ తేదీల్లో నిర్వహించబోతున్నారనే పీడిఎఫ్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. ఇది మనకు నైట్ లోపల వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయనేది చెప్పారనమాట. అలానే ఇందులో ఈ యొక్క రీకౌంటింగ్ సంబంధించి మీరు రీవాల్యుయేషన్కి సంబంధించి ఎంత అమౌంట్ పే చేస్తే రీవాల్యుయేషన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేయాలనే వివరాలు అయితే క్లియర్గా చెప్తాను. సో 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూడండి. సో మీరు ఫెయిల్ అయ్యారని బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయి ఉంటారో ఆ సబ్జెక్ట్ని గట్టిగా ఈ 10 రోజులు కూర్చొని ఖచ్చితంగా చదువుకొని పాస్ అయిపోయి రెగ్యులర్గా మీతోటి ఫ్రెండ్స్తోనే మీరు ఇంటర్లో అయితే జాయిన్ అవ్వచ్చు, లేదా డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. ఇలా మీకు నచ్చిన కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ యొక్క టైం టేబుల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారనేది ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో నేను మీకు షేర్ చేస్తున్నాను. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు, 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయని చెప్తున్నారు. అంటే మీకు మే నెల అంతా కూడా టైం అయితే ఉందన్నమాట. సో మే నెల దగ్గరగా 31 రోజులు టైం అయితే ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయి ఉన్నారో దాని మీద ఏదైనా సపరేట్గా ట్యూషన్ తీసుకోవడము, లేదా ఇంట్లోనే ఉండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్ చేసుకొని ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోండి. జూన్లో అయితే స్టార్ట్ అవబోతున్నాయి అన్నమాట ఎగ్జామ్స్ మళ్ళీ కూడా 10th క్లాస్ వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి. సో జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు అయితే ఉంటాయని చెప్తున్నారు. విద్యార్థులు మే 16వ తేదీ లోపల స్కూల్లో ఫీజులు అనేటివి చెల్లించుకోవాలని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ మే 16వ తేదీ లోపల మీరు మీ స్కూల్ ఏదైతే ఉందో, మీరు ఎక్కడైతే 10వ తరగతి చదివారో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకొని వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అప్లికేషన్ అనేది పెట్టించుకోవాలి. అయితే ఇక్కడ సబ్జెక్ట్స్ వైజ్గా, అంటే ఒక 3 సబ్జెక్ట్స్ లోపల ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి ఒక ఫీజు అయితే ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ పైన ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ఒక ఫీజు అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఒక 150 రూపీస్ లోపలే ఉంటుందన్నమాట. ఎక్కువ ఫీజు అయితే వసూలు చేయరు. సో కాబట్టి 3 సబ్జెక్టుల లోపల ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఒక సమ్ అమౌంట్ అనేది ఉంటుంది. 150 లోపలే ఉంటుంది. అమౌంట్ కూడా ఎక్కువగా అయితే ఉండదు. సో అమౌంట్ని అయితే తీసుకొని వెళ్ళి మీ స్కూల్కి అయితే వెళ్ళి అప్లికేషన్ అనేది పెట్టించండి. ఫెయిల్ అయిపోయామని సో మీరు బాధపడుతూ ఇంట్లోనే ఉంటే ఏం జరగదు, టైం పాస్ అయిపోతే అయిపోతుంది అనమాట. సో వెంటనే కూడా మీరు వెళ్ళి అప్లికేషన్ అనేది చేయించండి, మొహమాటం లేకుండా. ఓకేనా? సో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 లోపల అయితే ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్ సంబంధించి చెప్తున్నారు చూడండి. ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్కి రూ. 500, రీవెరిఫికేషన్కు రూ. 1000 చెల్లించాలని చెప్తున్నారు. ఇక్కడ రీకౌంటింగ్ అంటే ఏంటంటే, మీరు ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాసి ఉన్నారు, మీరు ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్లో మీకు మార్కులు అనేటివి తక్కువగా వచ్చాయి అనుకుంటే రీకౌంటింగ్ అనేది పెట్టించుకోవాలి. రీవెరిఫికేషన్ అంటే మీకు మంచి మార్క్స్ వచ్చినా కూడా ఇంకా కొన్ని మార్క్స్ అనేటివి వస్తాయని మీరు అనుకున్నట్లయితే రీవెరిఫికేషన్ అనేది చేయించుకునేందుకు రూ. 1000 చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని బోర్డు సూచించింది. సో బోర్డు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక హింట్ అయితే ఇస్తుంది. మీరు ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే రీకౌంటింగు, రీవెరిఫికేషన్ అనేది చేయించవద్దు, మీరు ఎగ్జామ్స్ అనేటివి మళ్ళీ రాయండి అని చెప్తుంది. సో కాబట్టి మొహమాటం లేకుండా మీరు మీ ఫాదర్నో లేదా మీ మమ్మీనో ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళి మీ యొక్క స్కూల్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యి ఉన్నారో ఆ సబ్జెక్ట్ కట్టి మళ్ళీ రాయండి. ఓకేనా? ఫీజు, అదేవిధంగా టైం టేబుల్ సంబంధించిన వివరాలు అయితే ఇంకా కూడా అఫీషియల్గా పీడిఎఫ్ రూపంలో రాలేదన్నమాట. సో ఇప్పటి వరకు సెట్ చేశాను, కాకపోతే అందరికంటే ముందుగా తెలియచేయాలనే ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వీడియో చేయడం జరిగింది. సో కాబట్టి 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ లోపలైతే జరిగిపోతాయి. ఓకేనా? సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విధంగా ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ సంబంధించి వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.